ఇది డ్రాప్ షిప్పింగ్‌లో సేల్స్ వస్తాయా? రావా? అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. హలో గైస్! ఇది వన్ ఆఫ్ మై డ్రాప్ షిప్పింగ్ కోర్స్ మెంబర్ కేస్ స్టడీ. ఆల్మోస్ట్ 10 డేస్ సేల్స్ ఇవి. 64 ఆర్డర్స్, 32K సేల్స్. యాక్చువల్ సేల్స్ 38K. బట్ కొన్ని ట్రాక్ అవ్వలేదు. బిగినర్‌గా కొన్ని మిస్టేక్స్ చేశాడు. లేటర్ ఆన్ నేను గైడ్ చేశాను. సో, జస్ట్ సేల్స్ మాత్రమే కాదు, నేను నా వీడియోస్‌లో అండ్ పోస్ట్‌లలో సేల్స్ అండ్ యాడ్ స్పెండ్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను. సో, ఇతను 32K సేల్స్ జనరేట్ చేయడానికి ఫేస్‌బుక్‌లో ఎంత మనీ స్పెండ్ చేశాడో కూడా చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, వెబ్‌సైట్ పర్చేస్ 35 అండ్ 26, అలాగే కాస్ట్ పర్ పర్చేస్ 106 అండ్ 86. అమౌంట్ స్పెండ్ టోటల్‌గా అరౌండ్ 6000 అయింది. క్యాంపెయిన్ అనాలిటిక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు, వెబ్‌సైట్ పర్చేస్ 35, పర్ పర్చేస్‌కి 106 రూపీస్. టోటల్ ఈ క్యాంపెయిన్‌కి అయిన అమౌంట్ వచ్చేసి 3744 రూపీస్. ఇంకొక క్యాంపెయిన్ అనాలిటిక్స్ కూడా చూద్దాం. వెబ్‌సైట్ పర్చేస్ 26, పర్ పర్చేస్‌కి 86 రూపీస్. టోటల్ క్యాంపెయిన్ అమౌంట్ వచ్చేసి 2246 రూపీస్. సో, టోటల్‌గా ఈ 2 క్యాంపెయిన్స్‌కి అరౌండ్‌గా 6000 స్పెండ్ చేశాడు. ఇక్కడ మీరు ఫేస్‌బుక్ యాడ్స్‌లోని CPM, CPC, CTR అన్నీ కూడా చూడొచ్చు. కొన్ని ఆర్డర్స్ షాపిఫైలో, ఫేస్‌బుక్ పిక్సెల్స్‌లో ట్రాక్ అవ్వలేదు. నెక్స్ట్ రోబోసోలో కూడా చూపిస్తాను. తను ఫస్ట్ 20 ఆర్డర్స్‌కి ఆటోమేటిక్ ఆర్డర్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోలేదు. అలాగే ఆటోమేటిక్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది ఆన్ చేసుకున్నాడు. సో, ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. ఓకే. సో, యాజ్ ఆఫ్ నౌ 16 ఆర్డర్స్ డెలివరీ అయ్యాయి. 8 ఆర్డర్స్ అనేవి RTO అయ్యాయి. ఇవి ఫస్ట్ టైం రిజల్ట్స్. అతని మిస్టేక్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ చేయడు. సో, రిజల్ట్స్ ఇంకా బెటర్‌గా ఉంటాయి. సో, గైస్, మీలో ఎవరైనా డ్రాప్ షిప్పింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నా డ్రాప్ షిప్పింగ్ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. అందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్‌గా ఉంటుంది తెలుగులో. ఒక ప్రీమియం స్టోర్‌ని ఎలా సెటప్ చేయాలి, ఫేస్‌బుక్‌లో యాడ్స్‌ని ఎలా రన్ చేయాలి, విన్నింగ్ ప్రొడక్ట్‌ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది కోర్స్‌లో. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నెక్స్ట్, ఈ టోటల్ సేల్స్‌లో ప్రాఫిట్ ఎంతో కూడా చూద్దాం. టోటల్ 64 ఆర్డర్స్‌లో 50 ఆర్డర్స్ డెలివరీ అయితే 14 RTO అవుతాయి. ఇక్కడ ఒక్క ఆర్డర్‌కి ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 380 రూపీస్. ఓకే. యాడ్ స్పెండ్ 6000, RTO చార్జెస్ అన్ని మైనస్ చేస్తే ఫైనల్‌గా నెట్ ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ 12K. ఇఫ్ 64 ఆర్డర్స్‌లో 40 ఆర్డర్స్ డెలివరీ అయితే 24 ఆర్డర్స్ RTO అవుతాయి. యాడ్ స్పెండ్ 6000, RTO చార్జెస్ 1700 అన్ని మైనస్ చేస్తే ఫైనల్ నెట్ ప్రాఫిట్ అరౌండ్‌గా 7500. వరస్ట్ కేసులో 30 ఆర్డర్స్ డెలివరీ అయ్యి 34 ఆర్డర్స్ RTO అయినా కూడా ఆల్మోస్ట్ 3000 నెట్ ప్రాఫిట్ లో ఉంటాడు. ఓకే. ఇక్కడ ప్రాఫిట్ అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువాలిటీ. అందరికీ ఒకే కాస్ట్ పర్ పర్చేస్ ఉండదు. డెలివరీ పర్సంటేజ్ కూడా ఒకేలాగా ఉండదు. ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.